మాజీ యువజన జాతీయ నాయకులు, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, మేమందరం కలిసి నిన్న మున్గోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ప్రజా దీవెన పేరు మీద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ మరియు మునుగోడు నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పరిష్కార ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. గత 8 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి చేసిన మేలు, జరిగిన అభివృద్ధిని ప్రస్తావించి రాబోయే సంవత్సరం ఏ విధంగా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందో టీఆర్ఎస్ పార్టీ వివరిస్తారని అక్కడి ప్రజలు, అక్కడి యువకులు, ప్రధానంగా అక్కడికి వచ్చిన మహిళలు ఆశించిండ్రు, భావించిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ అంశాలను తప్ప అన్ని అంశాలను ప్రస్తావించారు. వారక్కడ జాతీయ రాజకీయాలను, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించడం ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని మళ్ళొకసారి వంచడానికి ప్రయత్నం చేసిండ్రు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక పార్టీ ఫిరాయింపుల వల్ల పక్క పార్టీ నాయకులను అదిరిచ్చో బెదిరిచ్చో చేర్చుకోవడం వల్ల వచ్చిన ఉప ఎన్నిక. ఉప ఎన్నికలలో తాజా మాజీ శాసనసభ్యులు ప్రస్తావిస్తున్న అంశాలు ఏవైనా వారి మధ్యకాలంలో టీవీ ఇంటర్వ్యూలలో కొన్ని అంశాలు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, చంద్రశేఖరరావు గారిని ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడ్డాను. నేను పూర్తి స్థాయిలో చంద్రశేఖరరావు గారికి ఆర్థిక సహాయాన్ని అందించి కోట్ల రూపాయలను వారికి ఇచ్చిన అని చెప్పినారు. నిన్న అక్కడ మునుగోడు మాజీ శాసనసభ్యులు చేసిన ఆరోపణల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చి ఒక పార్టీలో ఉండే ఇంకొక పార్టీ అధ్యక్షుడికి, ఇంకొక పార్టీకి, కాంగ్రెస్ పార్టీ వినాశనాన్ని కోరుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక సహాయాన్ని అందించిండు అని అంటే వారిద్దరి మధ్యలో ఉన్న లోపాయికారి ఒప్పందం మీద లేదా కోట్లాది రూపాయలను ఒకవేళ మాజీ శాసనసభ్యులు చంద్రశేఖరరావు గారికి ఇచ్చుంటే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలలో ఎక్కడైనా వీరు కానీ రాజకీయ పార్టీకి వచ్చిన చందాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికల సంఘానికి నివేదికలు ఇచ్చిందా? నివేదికలు ఇవ్వనప్పుడు ఈ కోట్లాది రూపాయలు లంచం కాదా? తనకు లంచం ఇచ్చిన అనే ఆరోపణ తాజా మాజీ ఎమ్మెల్యే చేసినప్పుడు దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారికి లేకుండేనా? ఒక్కసారి మీడియా మిత్రులుగా తెలంగాణ ప్రజలకు ఆలోచన చేయాల్సిన సందర్భం. రెండవది, 8 సంవత్సరాల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎజెండా, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలు టీఆర్ఎస్ పార్టీ ట్యాగ్ లైన్. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించింది కూడా అదే. మరి అట్లాంటప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం వల్ల, డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకపోవడం వల్ల మునుగోడు నియోజకవర్గం ఇప్పటికీ సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. అక్కడి రైతులకు సాగునీరు అందించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మర్చిపోయి
కృష్ణానది జలాలను పక్కనే ఉన్న మునుగోడు కూడా తీసుకురాలేదు అంటే ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందినట్టు కాదా? తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్కు ఓట్లేస్తే ఎప్పటిలోగా డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తాడో ప్రస్తావించలేదు. 2014 ఎన్నికల సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయలేకపోయింది. 2007లో ప్రారంభమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 2014 వరకు కూడా పూర్తి చేయలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో ముఖ్యంగా దేవరకొండ మునుగోడు ప్రాంతంలో 3,60,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించే ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడే సమయానికి 42 కిలోమీటర్ల టన్నెల్ను కొట్టాల్సి ఉంటే 32 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఈ 8 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ టన్నెల్ను 2 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసిండు. 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు రావు. పాత రేట్ల ఒప్పందాల ప్రకారము వాళ్ళు కమిషన్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 1 ఇంచు కూడా కదలలేదు. ఆ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తాడో చంద్రశేఖరరావు గారు చెప్తారు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు ఆశించారు. కానీ ఆ విషయంలో కూడా మౌనంగానే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా చెర్లగూడెం కృష్ణరాయనపల్లి రిజర్వాయర్ ముంపు బాధితులకు, మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ఏ విధంగా అయితే ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చిండ్రో, భూములకు ధరగట్టిండ్రో, ఆ ప్రకారంగా మాకు కూడా మా భూములకు కూడా విలువ కట్టాలి, మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి డిండి నిర్వాసితులు, చెర్లపల్లి అదేవిధంగా కృష్ణరాయనపల్లి, చెర్లగూడెం కృష్ణరాయనపల్లి భూ నిర్వాసితులు నిరాహార దీక్షలు చేసి ధర్నాలు చేస్తే పోలీసుల చేత నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో తీసుకెళ్ళి బంధించిండ్రు తప్ప ముఖ్యమంత్రి సమావేశం అయిపోయే వరకు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించలేదు. ఇవాళ మూసీ నీరు కలుషితమైపోయి నల్గొండ జిల్లాలో పండుతున్న పంటలు అక్కడ ప్రాజెక్టులు దెబ్బతిని మూసీ రిజర్వాయర్ దెబ్బతింటే దాని పట్ల ఏ రకమైన నిర్దిష్టమైన కార్యాచరణతో ఆ ప్రాంతాన్ని ఆదుకుంటాడో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. అదేవిధంగా రాచకొండ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దాదాపుగా 2,500 ఎకరాలు గిరిజనులకు పట్టాలిచ్చి వాళ్ళను భూ యజమానులను చేసి వాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి మేము పట్టాలిస్తే ఇవాళ ధరణి పేరు మీద మోసం చేసి 2,500 ఎకరాల గిరిజన సోదరుల భూములను ప్రభుత్వం గుంజుకొని అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తుంది. పట్టాల కోసం నిరంతరం వాళ్ళు పోరాటం చేస్తుంటే, పోడు భూముల కోసం పోరాటం చేస్తుంటే ఆ సమస్యకి ఏ రకమైన పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందో ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఆ సమస్యను ప్రస్తావించలేదు. అంటే మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి అవసరమైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, చెర్లగూడెం కృష్ణరాయనపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు, ముఖ్యమంత్రి గారు ప్రస్తావించకపోవడం ద్వారా తన అసమర్థతను, తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకున్నాడు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఏ రకంగా కల్పిస్తాడో, హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో వేలాది మంది నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తాడో చెప్పలేదు. మునుగోడు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు, కొన్ని మండలాలలో జూనియర్ కాలేజీలు లేవు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా అన్న చంద్రశేఖరరావు గారు ఉప ఎన్నికలు జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో లేని డిగ్రీ కళాశాలను, లేని హామీ ఇచ్చిన జూనియర్ కళాశాలలను ఎప్పట్లోగా ప్రారంభిస్తాడో కూడా ఆ ప్రజలకు ఎలాంటి మాట ఇవ్వలేదు, అంశాలను ప్రస్తావించలేదు. కానీ పార్టీ ఫిరాయింపుల మీద, భారతీయ జనతా పార్టీ చేస్తున్న దాడుల మీద, మోడీ గారి అహంకారం మీద, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగం మీద, ఈడీల మీద, ఇన్కమ్ ట్యాక్స్ల మీద, సిబిఐల మీద కేసీఆర్ గారు మాట్లాడినరు. మోడీ గారికి అహంకారం వచ్చిన అహంకారమే నిన్ను గద్దె దింపుతుంది అని కూడా వారు ప్రస్తావించరు. ఇవన్నీ మీరు ప్రస్తావించిన అంశాలు మోడీ గారికి ఆపాదిస్తుండొచ్చు మీరు, కానీ దీనికి ఆరాధ్య పురుషోత్తముడు మీరే కదా.
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుంది కదా. గత 8 సంవత్సరాల నుంచి పార్టీ ఫిరాయింపులు, పార్టీ విలీనాలు, పక్క పార్టీ ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టుడు, హత్యలు చేయించుడు, జైళ్ళకు పంపించుడు, వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకునుడు, ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టుడు, ఇసుక దందాలు చేసుడు, మైనింగ్ మాఫియాలు చేసుడు, లిక్కర్ మాఫియా మీదే, శాండ్ మాఫియా మీదే, ల్యాండ్ మాఫియా మీదే. చివరికి కోడిగుడ్లు, అంగన్వాడీలో ఇచ్చే కోడిగుడ్లకు కూడా కోడిగుడ్ల దందాలు మీరే చేస్తారు. మొక్కజొన్నలు మీరే తెగ నమ్ముకుంటారు. ఒట్లల్లో తుట్టి పేరు మీద, తూకం పేరు మీద, తడి పేరు మీద రైతులను కొల్లగొట్టి 100 కోట్లు మీరే దోసుకుంటారు కదా. అన్ని దోపిడీలకు మీరే కదా. నయీం డైరీలో దొరికిన ఆధారాలు, నయీం ఎన్కౌంటర్ సందర్భంగా జరిగిన రికవరీ చేసిన 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా మీరే దిగమింగిరు కదా. పార్టీ ఫిరాయింపులకు కులగురువే మీరు, పార్టీ పక్క పార్టీల విలీనాలకు కులగురువే మీరు. దీనికి దారులు వేసింది మీరు, కిటికీలు తెరిచింది మీరు, దర్వాజాలు తెరిచింది బీజేపీ వాళ్ళు. ఇలా ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న వాతావరణానికి కారణం మీరు కదా. ఇవాళ 3 తోకలు ఉన్నాయి బీజేపీకి అన్నాడు. 3 2 తోకలు ఇచ్చింది నువ్వే కదా. వాళ్ళు ఏకలింగమే ఉండ్రి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అందించింది ఏకలింగాన్ని. ఆ ఏకలింగాన్ని 3 తోకలు చేసింది మీరే కదా మహాత్మా. నువ్వు చేసిన అరాచకము, నువ్వు పరోక్షంగా వాళ్ళకు సహకరించి నువ్వు వాళ్ళను తయారు చేసింది దుబ్బాకలో కానీ హుజూరాబాద్లో కానీ నువ్వే కదా వాళ్ళని గెలిపించింది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీలను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను, గ్రామాలలో గౌరవప్రదంగా ప్రజలకు సేవలు అందిస్తున్న కాంగ్రెస్ నాయకులను బెదిరించి లొంగ తీసుకొని నీ పార్టీలో గుంజుకుంటే టీఆర్ఎస్ పార్టీకి చెప్పుతో కొట్టినట్టు జవాబు ఇవ్వాలని చెప్పి ప్రజలు ఇంకో తీర్పు ఇచ్చిండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.